నవోదయ వీడ్కోలు సభలో పిల్లలకు ధైర్యాన్ని నింపుతున్న డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో గత 14 సంవత్సరాలుగా ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను నవోదయ పరీక్షలలో విజయాలు సాధించే విధంగా తీర్చిదిద్దిన విక్టరీ స్టడీ సర్కిల్లో 2025-2026లో శిక్షణ పొందిన విద్యార్థులకు గురువారం రాత్రి ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పిల్లలకు ధైర్యాన్ని నింపుతూ విజయాన్ని ఏ విధంగా సాధించాలి అనే అంశాలను బోధించిన డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు, విక్టరీ స్టడీ సర్కిల్ అధినేత చిన్ని మాట్లాడుతూ, డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు గత సంవత్సరం వార్షికోత్సవ సభలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ ఆయనకు విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఉన్న మమకారాన్ని గుర్తు చేస్తూ ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరోసారి నెమరు వేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని, పేదల పట్ల ఈయనకున్న మమకారాన్ని, ఆయన అందించే సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో విక్టరీ స్టడీ సర్కిల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు విద్య నేర్చుకుంటున్నారు సార్, అక్కడతో విడిచిపెట్టేస్తున్నారండి. సార్ ఎదురుకుంటా వస్తేనే ఆయన గుడ్ మార్నింగ్ చెప్పాలేమో, ఆయన్ని విష్ చేయాలేమో, ఆయనకి విష్ చేస్తే ఏం చేస్తున్నారా బాబు, ఎలా ఉన్నారా బాబు అని అడుగుతారేమో అని చెప్పి కనుమరుగైపోతున్నారు సార్. అటువంటి ఈ రోజుల్లో కూడా ఎంత ఎత్తుకి ఎదిగి మండల స్థాయిలో ఒక గొప్ప పొజిషన్లో ఉండి కూడా మీరు గురువుని నమస్కరించిన విధానాన్ని బట్టి సార్ ఎంత కొనియాడినా తక్కువే సార్. నిజంగా హార్ట్ఫుల్లీ నిజంగా సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విషయంలో. మరి నిజంగా ఉపాధ్యాయులు కూడా ఎంత అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి కాబట్టే ఆ భగవంతుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. మరి అంతేకాదు సార్, ఆ రోజు ఈ సంవత్సరం జరిగినటువంటి యానివర్సరీలో కూడా ఉపాధ్యాయుల గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు సార్. నిజంగా మీరు చెబుతూ ఉంటే మా హృదయాలు ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఎంతమంది వక్తలు ఉన్నారు, కానీ ఉపాధ్యాయుల గురించి అక్కడ ప్రస్తావించిన వారే లేరే. నిజంగా ఆ రోజు మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. టీచర్ పిల్లలకి 1 గంట బోధించాలి అంటే టీచర్ రాత్రి 5 గంటలు కష్టపడాలి. అప్పుడే టీచర్ పిల్లలకి సమర్థవంతమైన బోధన చేయగలరని ఆ రోజు మీరు చెప్పిన మాటలు నిజంగా మా గుండెల్లో తాకేశారు. అంటే మిమ్మల్ని ఉద్దేశించి మాటలు చెప్పుచుండగా మీరు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. మీరు పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, అలాగే విక్టరీ స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క వందనాలు, నమస్కారాలు. ముందుగా పిల్లలందరూ కూడా గత 6 నెలల నుంచి చాలా కఠోరమైన శ్రమతో మీరందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాద్దాం అన్నట్టుగా సిద్ధంగా తయారై ఉన్నారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇంచుమించుగా 2026 అండి ఈ బ్యాచ్, 2025 బ్యాచ్ కంటే కూడా ఎంతో ఉత్తేజంగా కనబడుతున్నారు నాకు. కానీ మాస్టర్ ఎందుకో కానీ ముందుగా ఒక గట్టేశారు, పాత బ్యాచ్ కంటే కొంచెం డల్ స్టూడెంట్స్ అని. కానీ మీరు ఆ గట్టును తీసేస్తారా లేదా? మాస్టర్ మీరు చెప్పింది తప్పు, మేము ఆ గట్టును దాటి చూపిస్తాం అని ఎంతమంది చెప్పగలరు? చేతులు ఎత్తండి. శభాష్. మీ మాస్టర్కి గట్టిగా సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? నోటితో కాదు, మెదడుతో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నవోదయ అనేది మీకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటారు. ఎన్నోసార్లు సైకిల్ నేర్చుకున్నప్పుడు పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. అదవుతుందా? ఇందులో ఎంతమంది సైకిల్ నేర్చుకున్నారు? 50% నేర్చుకున్న వాళ్ళలో ఎన్నోసార్లు కింద పడిపోయి దెబ్బలు తగిలి కానీ వదిలేశారా? సాధించారు. ఈ 6 నెలలు కూడా మీరు సైకిల్ నేర్చుకున్నట్టు. ఈ 6 నెలల్లో ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఒకరికి 1 మార్క్ ఎక్కువ రావచ్చు, 4 మార్కులు వెనకపడవచ్చు. కానీ ఫైనల్గా సైకిల్ ఎక్కి దర్జాగా వెళ్ళిన రోజు ఉంటుంది. మీకు ఆనందం ఎంత ఉంటుంది? ఏదో సాధించామని ఆనందం ఉంటుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్స్ అయిపోయి మీకు రిజల్ట్ వచ్చి మీకు మంచి మార్కులు సాధించి మీరు సీటు కొట్టిన తర్వాత ఇదే ప్లేస్లో మీరు స్పీచ్ ఇచ్చే స్థాయికి వస్తారు.
కాబట్టి ఈ చప్పట్లు కొట్టే వాళ్ళందరూ కూడా రేపు చప్పట్లు కొట్టించుకోవాలి. అదేనా? ఇందులో ఎంతమందికి పట్టుదల ఉందో రేపు ఎగ్జామ్ అయిన తర్వాత నేను చూస్తాను. ఆ పట్టుదల అంతా కూడా మీరు నిలబెట్టుకోవాలి. ఒకరి మీద ఒకరు పట్టుదలగా చదవాలి. రేపు ఒక్కరోజు ఉంది టైము, ఎల్లుండి ఎగ్జామ్ అన్నారు కాబట్టి రేపు ఈవినింగ్ 5 వరకే చదవండి. 5 తర్వాత ప్రశాంతంగా భోజనం చేసి నిద్రపోండి. ఎల్లుండి మార్నింగ్ మాత్రం ఫ్రెష్గా ప్రతి క్వశ్చన్ మీకు వచ్చిందే వస్తుంది, మీకు చెప్పిందే వస్తుంది. మీరు టెన్షన్ పడద్దు. మొత్తం క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా చదువుకొని ఏ టైంలో ఈ క్వశ్చన్ మనకి మాస్టర్ గారు చెప్పారు అది జాగ్రత్తగా ఆలోచించి మీరు రాయగలిగితే ప్రతి ఒక్కరు విజేతలు అవుతారు. అర్థమవుతుందా? 100% రేపు స్కోరింగ్లో కనపడాలి. ఇందులో ఏ ఒక్కరూ వెనకపడకూడదు. మాస్టర్ చెప్పారు వెనకబడ్డ స్టూడెంట్స్ అంటేనే, కానీ మేము వెనకబడ్డ స్టూడెంట్స్ కాదు మాస్టర్. మా వెనకాల ఎంతమంది ఉన్నారో మేము చూసుకునే స్టూడెంట్స్. అంటే మీరే ముందుంటారు, మీ వెనకే మిగతా స్టూడెంట్స్ ఉంటారు. దాని అర్థం అది. అర్థమవుతుందా? మీరు ముందుంటేనే కదా మీ వెనక ఎంతమంది ఉన్నారో చూసుకోగలరు. మన విక్టరీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ అందరూ కూడా ముందు ఉండాలి, దాని వెనకాలే మిగతా స్టూడెంట్స్ ఉండాలి. అంటే ఎంత జాగ్రత్తగా మీరు ఒక క్షణం కూడా వదలకుండా, ఏ క్వశ్చన్ వదలకుండా ప్రతిదీ రాయగలగాలి. రాసేటప్పుడు ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి, మనం ఏదో టైంలో చదివే ఉంటాం ఈ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ఇందులో మైనస్ మార్కులు ఉన్నాయండి? లేవు. మైనస్ మార్కులు లేవు కాబట్టి 100% అటెంప్ట్ చేయాలి. రాస్తారా? అందరూ రాసి మంచి పేరు తేవాలి. మీ స్కూల్కి, మీ మాస్టర్లకి చాలా మంచి పేరు తీసుకురావాలి. మీరందరూ రాసి చక్కగా మీలో అందరూ కూడా 80% దాటితే వస్తుందండి. వీళ్ళకి 85% దాటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. అలా ఎంతమంది తెచ్చుకుంటారో నేను చూస్తాను. అదవుతుందమ్మా? ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందు ఉంటారని ఇప్పుడు నానుడు, అది నిజం చేయాలి నేను. అలాగే మగపిల్లలు ఆడపిల్లలు దాటేస్తున్నారు మనల్ని, మనం ఎందుకు చదవకూడదు, ఆ పేరు మార్చాలి అని మీలో ఉండాలి పట్టుదల. ఇద్దరు కూడా జాగ్రత్తగా మన విక్టరీ స్టడీ సర్కిల్కి మంచి పేరు తీసుకురావాలి. అదవుతుందా? మళ్ళీ రిజల్ట్ రోజు మన మాస్టర్లందరికీ కూడా చక్కని చిరునవ్వు, వాళ్ళ ముఖాల్లో ఇంత కష్టపడ్డందుకు మంచి నవ్వు తెప్పించేలాగా, చిరునవ్వు తెప్పించేలాగా, ఆనందంగా చెప్పుకునేలాగా, గుండెల మీద చేసుకుని ధైర్యంగా ఉండేలాగా మీరు పేరు తేవాలి. అలాగే మీ తల్లిదండ్రులు, గురువులు ఎంతో, తల్లిదండ్రులు కూడా మీకు అంతే. తల్లిదండ్రులందరూ ఎంతో ఆశతో ఇక్కడ జాయిన్ చేశారు మిమ్మల్ని. ఆ ఆశలన్నీ కూడా నిలబెట్టుకోవాలి, అడియాసలు చేయకూడదు. మా పిల్లలు ఎంతో ఉత్తేజితులయ్యారు, ఉత్తీర్ణులయ్యారు, మాకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పి మీ పిల్లలు 10 మందితో చెప్పుకోవాలి, మీ తల్లిదండ్రులు. అదేందమ్మా? పేరున మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా లేట్ అయింది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ ఒక్క రోజుని కూడా మంచిగా వినియోగించుకొని, బాగా ఒక ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా జాగ్రత్త చదువుకొని, ఫండమెంటల్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఫండమెంటల్ చూసుకుంటే దాన్ని ఏ రకంగా తెప్పించినా మనం రాయగలం. సబ్జెక్ట్ తెలుసుంటే మనం క్వశ్చన్ ఎలాగైనా సరే రాయగలం. దాన్ని నేర్చుకుంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇచ్చినా మనం రాయగలం. సబ్జెక్ట్ తెలియాలి, బండ కంఠస్థ కాదు. ఒకప్పుడు బండ కంఠస్థ, కానీ ఇప్పుడు సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలిస్తే ఎక్కడైనా బతకచ్చు. చదువు ఉంటేనే ఈ రోజుల్లో బతకగలం, చదువు లేకపోతే బతకలేం. మీ అందరికీ కొంతమందికి ఆస్తులు ఉంటాయి, ఆస్తులు లేకపోతాయి. ఈరోజు ఉన్న ఆస్తి రేపు ఉండొచ్చు, లేకపోవచ్చు. చదువు మాత్రం ఎక్కడికి పోదు. మీరు నేర్చుకున్న చదువే మీ జీవితాంతం మీరు మిమ్మల్ని నిలబడేటట్టు చేస్తుంది. మీరు ఉద్యోగం తెచ్చుకుంటేనే రాబోయే రోజుల్లో మీ కుటుంబాన్ని పోషించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించాలి, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని పట్టుదల ఉండాలి మీలో. అమ్మా, జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. నా యొక్క సంతోషం. సారు వన్స్ ఒక్కసారి కమిట్ అయితే ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే సందర్భంలో
ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సార్ సో ఎంతగానో మోటివేట్ చేసి ఎంతగానో ఎంకరేజ్ చేసి Everyone, my name is Ashrita. Now I'm going to tell about our school and our staff members. Our teachers think about our success. They conduct chapter-wise test and grand test. If we have any doubt, our teachers are ready to explain again and again. If we did not get Navodaya seat, but we will be in top place in high school. We can learn not only subject but also morals, discipline and many more. In our Victory Institute, there are 5th and 8th class students. 5th class students have 3 subjects, which are mathematics, language and reasoning. 8th class students have 4 subjects, which are mathematics, English, Hindi and science. Thank you, Victory Study Circle and staff members for this great opportunity. I am studying 5th class. ఇప్పుడు నేను మాకు ఎలా బోధించారో అనేది చెప్పబోతున్నాను. మాకు ఏ డౌట్ వచ్చినా పదే చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎప్పుడు మా విజయం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ చదవంగానే కాదు, క్రమశిక్షణ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు మా విజయం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ 5వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు ఉంటారు. 5వ తరగతి విద్యార్థులకు 3 సబ్జెక్టులు ఉంటాయి. ఎంతగానో చక్కని రీతిలో బోధిస్తారు. 8వ తరగతి విద్యార్థులకు 4 సబ్జెక్టులు ఉంటాయి. అవి కూడా ఎంతో చక్కని రీతిగా చెప్తారు. మాకు ఏ డౌట్ వచ్చినా ఎంతో అద్భుతమైన రీతిలో ఏ డౌట్ వచ్చినా పదే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఆడపిల్లల నుంచి వచ్చారు, ఎవరైనా మగపిల్లల నుంచి మాట్లాడతారు? Everyone, my name is Ashwini. I am studying 5th class. My school name is Victory Study Circle. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులకి ధన్యవాదాలు. Please, not only education, also discipline, motivations, many more. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఎన్ని డౌట్లు వచ్చినా పదే సార్లు చెప్తారు. అలాగే ఇది చాలా టెస్టులు కండక్ట్ చేస్తారు. వీక్లీ టెస్ట్ అని, గ్రాండ్ టెస్ట్ అని, చాప్టర్ టెస్ట్లు అని, గోల్డెన్ టెస్ట్లు అని కండక్ట్ చేస్తారు. ఈ వీక్లీ టెస్ట్లో కూడా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి కొన్ని ప్రైజులు ఇస్తారు. అలాగే కాదు, ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. క్రమశిక్షణతో పాటు చదువు కూడా ఉంటుంది. అన్నీ నేర్పిస్తారు. నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్. 4th క్లాస్కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4th క్లాస్ 3 సబ్జెక్ట్స్. 5th క్లాస్ 3 సబ్జెక్ట్కి ధన్యవాదాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకు నవ్వుతున్నారు నిజంగా? మై నేమ్ ఇస్ కౌశిక్ దుర్గశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 5th స్టాండర్డ్. మేడం, మనకి సార్లు వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని సార్లు చెప్తారు, కానీ మనం చెప్పింది వినకపోతే వాళ్ళకి చాలా బాధేస్తుంది. మరియు వాళ్ళు చెప్పిన పాటలు మనం వినకుండా ఆట ఆడినప్పుడు గట్టాను మళ్ళీ వాళ్ళకి కొడతారు, కానీ వాళ్ళకి చాలా బాధేస్తుంది. మనం మార్క్స్ తెచ్చుకోకపోతే బాధేస్తుంది, కానీ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఎక్కువగా పొగుడుతారు. మళ్ళీ మార్క్స్ తెచ్చుకోకుండా ఆటలు ఆడినప్పుడు తిడతారు. అప్పుడు మనం తిడుతున్నప్పుడు ఫీల్ అవ్వకుండా నాకు ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయని పట్టుదలతో మళ్ళీ ప్రయత్నిస్తే మనకి ఎందుకు మార్క్స్ రాకుండా ఉంటాయో ఒకసారి చూద్దాం. పడకుండా రాయకండి. ముఖ్యంగా బబ్లింగ్ షీట్లో గీతలు పడగొట్టకుండా. చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్ని సార్కి, జయదత్ సార్కి మరియు చైతన్య సార్కి ధన్యవాదాలు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ అడ్మిషా. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఇప్పుడు నేను మా టీచర్స్ మాకు డౌట్స్ ఎలా చెప్పేవారు, క్లాసెస్ ఎలా బోధించేవారు, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేసేవారో చెప్పబోతున్నాను. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏ డౌట్ ఉన్నా దాన్ని పదే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలాగే మాకు క్లాసెస్ కూడా బోరింగ్ లేకుండా ఆటలతో పాటలతో ఆహ్లాదకరంగా చెప్పేవారు. డౌట్స్ అన్నీ కూడా పదే ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు చక్కని రీతిలో మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పేవారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనం. సార్ మాకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే దాని తర్వాత ఏం చెప్పి మాకు
ఫుల్గా మాట్లాడు. మాకు ఆ ఎగ్జామ్లో ఏమేమి పడ్డాయో మ్యాథ్స్ అవన్నీ చెప్పేవారు. తెలుగు క్లాస్ కూడా బాగా చెప్పేవారు. సార్ ఏమైనా డౌట్లు వస్తే చెప్పేవారు. ఇంకా మళ్ళీ మెంటల్ ఎబిలిటీ క్లాస్ కూడా చాలా బాగా చెప్పేవారు. దాంట్లో ఏ డౌట్ వచ్చినా సరే చెప్పడానికన్నా పదే సార్లు చెప్పేవారు. మళ్ళీ ఎగ్జామ్లో కూడా మాకు నీకు ఎలా ఉపయోగపడింది? ఫస్ట్ ఎగ్జామ్ నువ్వు రాసినప్పుడు ఎన్ని వచ్చాయి, తర్వాత నువ్వు ఎలా ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పి. ఫస్ట్ ఎగ్జామ్లో నాకేమోని 72 వచ్చాయి. అలా సార్ ఏమో నన్ను అలా పెంచుకుంటూ 76 మార్క్స్ వరకు తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. 80కి 76 సార్. 78 రావాలి, 78, 79 తెచ్చుకోవాలి. ఓకేనా? ఒక మార్క్ కూడా ఎందుకు పోయిందని ఆలోచించాలి. ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఇస్ నిశాంత్ కుమార్. ఐ స్టడీ ఇన్ 5th క్లాస్. మాకు డౌట్లు ఎలా చెప్తున్నారు, క్లాసులు ఎలా చెప్తున్నారు, అలాగే అర్థమయ్యే రీతిలో ఎలా చెప్తున్నారు నేను చెప్పబోతున్నాను. మాకు సార్లు డౌట్లు చెప్తుంటే మేము